హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు మన వీడియోలో రిక్వైర్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ జాబ్ అప్డేట్ కోసము లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నోటిఫికేషన్ లోకి వచ్చేసరికి ఇండియన్ బ్యాంక్ అనేది లీడింగ్ పబ్లిక్ బ్యాంక్ సెక్టార్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంది. బట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ని లోకల్ స్టేట్ లో పోస్టింగ్ ఉంటుంది. స్టేట్స్ వచ్చేసరికి మనకి 5 స్టేట్స్ మెయిన్ గా ఉన్నాయి. అందులో తమిళనాడు, పాండిచేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్. ఇందులో మనకి లోకల్ లాంగ్వేజ్ అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కాస్ట్ వైజ్ గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని మీరు నోటిఫికేషన్ లో క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ డేట్స్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 13th August కి స్టార్ట్ అయ్యి పేమెంట్ లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి September 2 కి లాస్ట్ డేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో SC, ST క్యాండిడేట్స్ అండ్ OBC, EWS అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు వాళ్ళ కేటగిరీ బేసిస్ పైన కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి పే స్కేల్ లో మనకి ఎంత పే స్కేల్ అంటే 48,480 రూపీస్. అవి ఏ విధంగా పే చేస్తారనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనకి మేజర్ గా ఈ నోటిఫికేషన్ లో మనము సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అనేది లోకల్ స్టేట్ లో మాత్రమే పోస్టింగ్ ఉంటుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ లోకల్ మనకి పోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ 1. మినిమం ఏజ్ 20, మాక్సిమం ఏజ్ 30 ఉండాలి. దీనికి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. డిగ్రీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డు నుంచి, స్టేట్ గానీ సెంట్రల్ గానీ ఏదైనా బోర్డు నుంచి మనకి రికగ్నైజేషన్ ఉన్న బోర్డు నుంచి మనం పాస్ అయి ఉండాలి. దాని సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్ కూడా మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా. దాని మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అవన్నీ అప్లికేషన్ లో మెన్షన్ చేయాలి. సో మీ డిగ్రీ డీటెయిల్స్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఈ నోటిఫికేషన్ కన్నా ముందే మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కి వచ్చేసరికి SC, ST క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ OBC క్యాండిడేట్స్ కి వచ్చేసి 3 years, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి 5 years. ఇలా మీ ఏజ్ రిలాక్సేషన్ మీరు ఏ కేటగిరీకి వస్తారనేది చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి మీ కేటగిరీ వైజ్ గా వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటివి మెన్షన్ చేస్తారు ఈ నోటిఫికేషన్ లో. ఆ రిస్ట్రిక్షన్ ఏంటి అనేది మీరు ఒక్కసారి నోటిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాతకి మాత్రమే అప్లై చేసుకోండి. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్. అంటే మనము అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎంత మంది ఉంటారనేది దానిపైన మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది డిపెండ్ అయి ఉంది. అంటే షార్ట్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఒకవేళ తక్కువ మంది అప్లై చేసుకున్న వాళ్ళైతే ఇంటర్వ్యూ బేస్ పైన మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఎక్కువ మంది అప్లై చేసుకుంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటది అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటది. రిటర్న్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకనామీ, బ్యాంక్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఏ సబ్జెక్ట్ నుంచి మనకి ఎన్ని ఇస్తారు. నెక్స్ట్ మాక్సిమం మార్క్స్ 200. ఎగ్జామ్ మీడియం వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. టోటల్ 3 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండాలి, ఇంటర్వ్యూలో ఏమేమి ఉంటది అనే డీటెయిల్స్ మొత్తము ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. మిగతా డీటెయిల్స్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో మీకు స్టెప్ బై స్టెప్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్ త్రూగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ PC నుండి అంటే సిస్టమ్ నుండి మాత్రమే అప్లికేషన్ అవుతుంది. మొబైల్లో అప్లికేషన్ ఓపెన్ అవ్వదు. ఆన్లైన్ అప్లికేషన్ కి వచ్చేసరికి అప్లికేషన్ మెయిన్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను కదా. దాంట్లో IBPS ఆన్లైన్ మెయిన్ వెబ్సైట్ లోకి వచ్చేసరికి మనకి అప్లికేషన్ లో ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్
దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఫస్ట్ మన బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అందులో మీ సర్టిఫికెట్ లో ఉన్నట్టుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఎవ్రీథింగ్ అనేది మీ సర్టిఫికెట్ లో ఉన్నట్టు మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఫుల్ నేమ్, కన్ఫర్మ్ ఫుల్ నేమ్, ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ అనేది ఇక్కడ ఫుల్ గా మీకు షో అవుతుంది. తర్వాతకి మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. ఈ డీటెయిల్స్ అనేది మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో వాటికి ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో మీరు క్లియర్ గా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతకి క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు నెక్స్ట్ స్టెప్ లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ చూపిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్ కి అండ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ కి కూడా వస్తుంది. ఇక్కడ ఫోటోకి వచ్చేసరికి మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. అది మినిమం 20 to 50 KB ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా 10 to 20 KB ఉండాలి. ఈ ఫోటోస్ అప్లోడ్ చేసుకున్న తర్వాతకి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. థర్డ్ స్టెప్ లో వచ్చేసరికి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ వచ్చేసరికి మీరు ఏ స్టేట్ కిందికి వస్తారు అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఈ స్టేట్లలో మీరు ఏ స్టేట్ కి వస్తారనేది చెక్ చేసుకోవాలి. లోకల్ లాంగ్వేజ్ కూడా పెట్టుకోవాలి. మీరు లోకల్ లాంగ్వేజ్ లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ వీటిలో మీరు ప్రొఫెషనల్ గా పర్ఫెక్ట్ గా ఉన్నారా అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేసుకోండి. ఇన్ కేస్ లేకపోతే నో అని పెట్టుకోండి. మీకు డూ యూ హ్యావ్ 10th and 12th స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికెట్ లో మీ లోకల్ లాంగ్వేజ్ అనేది ఉందా అని అడుగుతుంది. ఒకవేళ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ మీ క్యాస్ట్ డీటెయిల్స్, మీ క్యాస్ట్ ఏదనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్ కేస్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టి మీ హ్యాండిక్యాప్ టైప్, నెక్స్ట్ సబ్ టైప్, ఎంత పర్సెంటేజ్ ఉందో అవన్నీ మెన్షన్ చేసుకోండి. ఇది కూడా హ్యాండిక్యాప్ లోనే దాంట్లో కూడా ఏమన్నా ఉన్నారా అని అడుగుతుంది. అది కూడా నో అని పెట్టుకోండి. ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. 1984 లో మీ పేరెంట్స్ ఎవరైనా చనిపోయారా అని అడుగుతుంది. అది వార్లలో, రోడ్లలో ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. మాక్సిమం ఇవన్నీ నోలే ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఎస్ అని పెట్టి వాళ్ళ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసుకోండి. మీ రిలీజన్ దేనికి వస్తుంది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మైనారిటీ, ఇన్ కేస్ ముస్లిం, క్రిస్టియన్ ఉన్న వాళ్ళు మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. మైనారిటీ లేని వాళ్ళు నో అని పెట్టుకోండి. మీరు ఇండియనా, అదర్స్ అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు ఎగ్జామ్ ఉంటే ఒకవేళ ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు ఎక్కడ రావాలి అని అడుగుతుంది. దానికి ఎగ్జామ్ సెంటర్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ట్విన్ బ్రదర్స్ అంటే ఒకేసారి మీతో పాటు ఎవరైనా ట్విన్స్ గా ఉంటే ఎస్ అని పెట్టుకోండి. ఒకవేళ ట్విన్ ఉంటే మేలా, ఫీమేలా, ఇన్ కేస్ లేని వాళ్ళు నో అని పెట్టుకోండి. నెక్స్ట్ మ్యారిడల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్, అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాతకి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మన హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేది మనము ఇక్కడ మెన్షన్ చేయాలి. మన క్వాలిఫికేషన్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఏదో ఒకటి మన క్వాలిఫికేషన్ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ మంత్, డేట్ తో పాటు ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో దాన్ని ఈ ప్యాటర్న్ లో మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు 82% ఉంటే 82.00, 79 ఉంటే 79.00 అని మెన్షన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ క్లాస్. ఇన్ కేస్ పీజీ ఉన్న వాళ్ళు పీజీ డీటెయిల్స్, ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. వర్క్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ ఇన్ కేస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టుకొని వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ లోకల్ లాంగ్వేజ్ తో పాటు మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు, హిందీ, ఇంగ్లీష్. ఒకవేళ ఇంగ్లీష్ అని వస్తే ఇంగ్లీష్, నెక్స్ట్ హిందీ, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీకు అవన్నీ రీడ్, రైట్, స్పీక్ వచ్చా లేదా అనేది ఇక్కడ మనము టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రివ్యూ అప్లికేషన్. ఈ ప్రివ్యూ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏమైనా మిస్టేక్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకొని ఫైనల్ గా ఓకే అనుకున్న తర్వాతకి మీరు సబ్మిట్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఒకసారి ఫైనల్ గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఓకే ఉన్నాయి అనుకున్న తర్వాతకి మీ రిజిస్ట్రేషన్ ని కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇంక్ ప్యాడ్ లో మీ లెఫ్ట్ థంబ్ ని తీసుకొని స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అంటే మీకు నోటిఫికేషన్ లో ఉంటుంది. ఇది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇక్కడ మీ పేరు అంటే
ఐ తర్వాతకి ఈ డాష్ అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ప్లేస్ లో మీ పేరు, ఎగ్జాంపుల్ నవీన్, ప్రవీణ్ అట్లా ఐ నవీన్. నెక్స్ట్ హియర్ బై డిక్లేర్ దట్ ఈ మ్యాటర్ మొత్తం అనేది రాసి మీరు రాసిన దాన్ని స్కాన్ చేసి అప్లికేషన్ లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాతకి మీరు క్యాప్చర్ కొట్టి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ స్టెప్ లో మీకు పేమెంట్ ఉంటది. క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ ని కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ మనము డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ త్రూగా, మీరు అదర్వైజ్ మీరు ఫోన్ పే యూపీఐ త్రూగా కూడా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా లేదు అంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు మీ పేమెంట్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.